మధురలో 54 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బాంకే బిహారీ ఆలయ భాండాగారం తెరుచుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయ సంపదను లెక్కించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే భాండాగారం లోపలికి వెళ్లేందుకు 4 గోస్వాములకు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఖజానాకు శేషనాగు కాపలా ఉంటుందన్న ప్రచారంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పాములు బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులను కూడా అందుబాటులో ఉంచారు. అటు సంపద లెక్కింపును లైవ్ టెలికాస్ట్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. अब तो दरवाजा गिरा उसको किनारे మధురలో 54 ఏళ్ల తర్వాత బాంకే బిహారీ ఆలయం భాండాగారం తెరుచుకుంది. మనం స్క్రీన్ పై చూడవచ్చు. విజువల్స్ లో కట్టర్ సాయంతో ఆ భాండాగార తలుపులను తెరుస్తున్నారు. పోలీసుల సమక్షంలో లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయ సంపదను లెక్కించేందుకైతే అధికారులు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక భాండాగారం లోపలికి వెళ్లేందుకు 4 గోస్వాములకు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆ 4 లోపలికి వెళ్లి ఆ సంపదను లెక్కించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది సుప్రీం. అయితే ఖజానాకు శేషనాగు కాపలా ఉంటుందన్న ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలయ పరిసరాల్లో. ఇక పాములు బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో స్నేక్ క్యాచర్స్ ని అటవీశాఖ అధికారులను కూడా అక్కడకు రప్పించినట్టుగా తెలుస్తోంది. అటు సంపద లెక్కింపునైతే లైవ్ టెలికాస్ట్ చేయాలని భక్తులైతే డిమాండ్ చేస్తున్నారు. మనం స్క్రీన్ పై చూడవచ్చు. విజువల్స్ లో కట్టర్ సాయంతో ఏ విధంగా ఆలయ తలుపులు అధికారులు తెరుస్తున్నారో మనం చూడవచ్చు. మరో స్క్రీన్ లో ఆలయంలోకి వెళ్తున్న అధికారులను కూడా మనం స్క్రీన్ పై చూడవచ్చు. మొత్తంగా చాలా ఏళ్ల తర్వాత మదురైలోని భాండాగారాన్ని అయితే ఓపెన్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ చేరుకున్నారు. మధురలో ప్రస్తుతం సంపద లెక్కింపునైతే లైవ్ టెలికాస్ట్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. अब तो दरवाजा गिरा उसको किनारे साइड